నమస్తే దోస్తులు. ఈరోజైతే మనం పల్లె చట్నీ అయితే చేద్దాం. టిఫిన్‌లలకు రోజు పల్లె చట్నీ అయితే తింటుంటాం కదా! ఫస్ట్ పల్లీలు కొలుచుకొని తర్వాత దాన్ని అయితే ఒక చాటలోకి తీసుకొని మంచిగా పొట్టయితే తీసేసుకోవాలి. తర్వాత ఇప్పుడు మనం దాన్ని కొంచెం చింతపండు నానబెట్టుకొని మిరపకాయలు అనేది నూనెలో గోల్చుకోవాలి. మంచిగా గోలినాక తీసి పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడు పల్లీలు అనేది మిక్సీ పట్టేసుకోవాలి. తర్వాత అందులోనే కొంచెం వాటర్ పోసి మళ్ళీ గోలించిన మిరపకాయలు అనేది వేసేసుకొని కొంచెం ఉప్పు వేసేసుకొని మిక్సీ పట్టేసుకోవాలి మంచిగా. అట్లా అయినాక ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకొని కొంచెం వాటర్ పోసుకొని మంచిగా మిక్సీ చేసుకోవాలి మళ్ళీ అది మంచిగా. ఇప్పుడు దాంట్లోకి మనం పోపు అయితే ప్రిపేర్ చేసుకోవాలి. అదైతే చేస్తే చాలా బాగుంటుంది పచ్చడి. చాలామంది చేసుకోరు. ఆ పోపు ఎలా చూద్దాం. కొంచెం ఆయిల్ ఫస్ట్ మనం మిరపకాయలు వేసుకున్న దాంట్లో ఆయిల్ మిగులుతుంది కదా, అందులోనే కొంచెం జీలకర్ర అలాగే కొత్తిమీర వేసుకొని కలబెట్టేసుకోవాలి. కొంచెం అది మాడకుండా చూసుకోవాలి. కొంచెం పసుపు వేసేసుకొని కలబెట్టేసుకొని దింపేసుకోవడమే. ఇక ఆ పోపుని మనం కనుక పచ్చడిలో వేసుకొని తింటే జబర్దస్త్ ఉంటుంది ఫ్రెండ్స్. మళ్ళీ ఒక వీడియోతో కలుద్దాం. మంచిగా ఉన్నది పచ్చడి అయితే. సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి.